తెలంగాణలో కేసీఆర్ కు చెమటలు పట్టించిన షర్మిల ఏపీలో జగన్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. షర్మిల యాక్షన్ ప్లాన్ కు వైసీపీ సర్కార్ షాక్ కి గురవుతోంది. అన్నా చెల్లెలు ఒక్కటే అంటున్న విమర్శలకు తెరదించారు షర్మిల. ఢీ అంటే ఢీ అంటూ సీఎం జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వాలంటూ ఏపీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. క్షణ క్షణం ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే షర్మిలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనుమతి లేనందున షర్మిలను పోలీసులు నిలువరించారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. షర్మిల వెనక్కి తగ్గకపోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు షర్మిలను ఈడ్చిపారేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. షర్మిల ఎడమ చేతికి గాయాలయ్యాయి. కాంగ్రెస్ నేతల నిరసనలు, పోలీసుల అరెస్టులతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్లపై కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు సచివాలయం ముట్టడికి యత్నించారు. కాంగ్రెస్ నేతల నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదన్న పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. విజయవాడ నుంచి సచివాలయం ముట్టడికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై షర్మిల అసహనం వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఇది నిజంగానే మనకు స్పెషల్ స్టేటస్ రాక, మన బిడ్డలకు పరిశ్రమలు మన రాష్ట్రంలో రాక, మన బిడ్డలకు ఉద్యోగాలు రాక మనం చేతులారా చేస్తున్న పాపం ప్రభుత్వాలు చేస్తున్న పాపం కాదా? ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలు మొత్తము ఉపాధి లేక, ఇక్కడ ఉపాధి దొరకక వలసపోయి మన రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవ్వదా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకున్న సమస్య గురించి, మన బిడ్డలకున్న సమస్యల గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం సిఆర్పిసి 151 నోటీస్ ఇచ్చి షర్మిలను మంగళగిరి పోలీసులు విడుదల చేశారు. అక్కడి నుంచి విజయవాడ కాంగ్రెస్ కార్యాలయానికి షర్మిల వెళ్లారు. అధికారంలోకి రాకముందు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మాకిదే భర్తీ చేయడమే ప్రాధాన్యత అన్నారు. వరదలు పాలిస్తామన్నారు నోటిఫికేషన్. అధికారం వచ్చిన తర్వాత 2,30,000 ఉద్యోగాల గురించి పూర్తిగా మర్చిపోయారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వ శాఖలలో ఏపీపీఎస్సీ ద్వారా వాళ్ళు భర్తీ చేస్తామన్న 2,30,000 ఉద్యోగాలు అలాగే ఉన్నాయి. అవి భర్తీ కాలేదు. అవి భర్తీ కాకపోగా వాళ్ళు వాలంటీర్లను, గ్రామ సచివాలయాల కోసము వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ కార్యకర్తలని వాళ్ళను పెట్టుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళను పర్మనెంట్ చేశారు తప్ప ఈ 2,30,000 ఉద్యోగాలు ఏదైతే ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నాయని వాళ్ళు అన్నారో, ఆ రోజు భర్తీ చేస్తామని వాళ్ళు మాట ఇచ్చారో, వాటిల్లో ఇప్పటికీ కూడా ఏపీపీఎస్సీ ద్వారా వాళ్ళు భర్తీ చేసింది ఏమీ లేదు. తీరా లెక్కలు చూస్తే ఎన్ని భర్తీ చేశారా? 2,30,000 ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేస్తామన్న దాంట్లో అంటే కేవలం 2,457 మాత్రమే. ఏపీలో నిరుద్యోగ సమస్యలపై ఆందోళన చేస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్. షర్మిలను అరెస్టు చేసే క్రమంలో పోలీసుల తీరును తప్పుబట్టారు. జగన్కు షర్మిలపై ఎందుకంత కోపమో అర్థం కావటం లేదన్నారు. వైఎస్సార్ బిడ్డ పోరాటం చేసేది నిరుద్యోగుల కోసమేనన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. సచివాలయంలో వినతి పత్రం ఇవ్వటానికొస్తే పోలీసులు ఈడ్చిపారేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో వైఎస్సార్ ఆత్మ క్షోభిస్తుందని, అమ్మ బాధపడుతుందన్నారు. సచివాలయంలో మంత్రులు, సీఎస్ కూడా లేరన్నారు. సీఎం జగన్కు పాలన చేతకాదన్నారు షర్మిల. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటది, అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంటారు. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళ స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్న తేయడం చేతనైందా? ఏపీలో తాలిబన్ల పాలన కొనసాగుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ప్రజారాజ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా అంటూ మండిపడ్డారు.
ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా రాష్ట్రాన్ని యువతే లేని రాష్ట్రంగా మార్చాలనుకుంటున్నారని జగన్పై ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా తెచ్చేందుకు చేతకాలేదు, ఉద్యోగాలిచ్చే ఆలోచన లేదు. ఎన్నికలొస్తున్నాయని హడావిడిగా దగా డీఎస్సీ పేరుతో యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకొస్తే రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్ల వరద పారిస్తానని చెప్పి గద్దెనెక్కిన జగన్ ఎన్ని ఉద్యోగాలిచ్చారో శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు కానీ జర్నలిస్టులకు కానీ మాట్లాడే హక్కు లేదా? స్వేచ్ఛ అనేది, మాట్లాడే రైట్ టు స్పీచ్ అనే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్లో లేదా? ఇదేమన్నా భారతదేశమేనా లేకపోతే ఆఫ్ఘనిస్తానా? మీరేమైనా తాలిబాన్లా? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాత్రికి రాత్రి మేము ఇక్కడికి చేరుకోగానే ఈ మొత్తం ఏరియానంతా కర్ఫ్యూ వాతావరణం లాగా సృష్టించారు. అసలు కార్యకర్తలను ఎవరిని రానివ్వలేదు. పొద్దు నుంచి ఎంతమంది వీలైతే అంతమంది ఎవరికి వచ్చినట్టు వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. గత 2 రోజులుగా ఈ కార్యక్రమం జరగబోతుందని తెలిసి 2 రోజుల నుంచి పోలీసులు హై అలర్ట్లో ఉండి మా వాళ్ళని నియంత్రించారు. ఇది ఎక్కడే న్యాయం అని అడుగుతున్నాం. అసలు మేము చేసిన తప్పేంటి? మేము చేసిన పాపం ఏమిటి? మేమేమైనా గుండాలమా? మేమేమైనా దొంగలమా? బందిపోట్లమా? టెర్రరిస్టులమా? మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. జాబ్ క్యాలెండర్పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని సీఎం జగన్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి జనవరి 1నే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. సాక్షి క్యాలెండర్ ఇవ్వడం తప్పితే జాబ్ క్యాలెండర్ కదా దేవుడేరు. ఎక్కడొచ్చిందండి జాబ్ క్యాలెండర్? 10వ తరగతి ఇంటర్కు ఎట్లయితే పరీక్షలు పెడతారో జాబ్ క్యాలెండర్ లో మేము ముందే అనౌన్స్ చేస్తాము, అదే డేట్స్లలో పరీక్షలు పెడతాము, భర్తీలు చేస్తామని ఎన్ని కబుర్లు చెప్పారు. అన్ని నీటి మీద రాతలైపోయాయి. మాట తప్పము మడమ తిప్పమని చెప్పిన వాళ్ళంతా ఇచ్చిన ప్రతి మాటను మడత పెట్టారు. అధికారం మాత్రం అనుభవిస్తున్నారు. వాళ్ళేమో ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, కానీ బిడ్డలకు మాత్రం, చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు. 12,000కు మన బిడ్డలు రోడ్ల మీద పని చేసుకుంటున్నారు. అడిగేనాదుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు మన రాష్ట్రంలో. ఒక కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కొట్లాడుతుంటే మమ్మల్ని కూడా గాయపరిచి మమ్మల్ని ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీ సర్కార్కు షర్మిల ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అన్నా చెల్లెలు అనుబంధం లేదంటూ సంకేతాలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటమే తక్షణ కర్తవ్యంగా షర్మిల రంగంలోకి దిగారు. సీఎం జగన్ను గద్దెదించే వరకు నిద్రపోయేది లేదని సవాల్ విసురుతున్నారు షర్మిల.